పార్లమెంట్లో ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలసిపోయారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తప్పుపట్టింది. సోనియా వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసిన రాష్ట్రపతి కార్యాలయం దేశంలోనే అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లేలా ఆమె ప్రవర్తించారని మండిపడింది. నిజాన్ని ఎవరూ దాచలేరని రాష్ట్రపతి కార్యాలయం చెప్పదలుచుకుందని, ప్రసంగం సమయంలో రాష్ట్రపతి అలసిపోయినట్లు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపింది. రాష్ట్రపతి అసలు అలసిపోలేదని, అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అలసట దరిచేరదని పేర్కొంది. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన నాయకులకు భారతీయ భాష, యాసలపై సరైన అవగాహన ఉండకపోవచ్చని, అందుకే రాష్ట్రపతి అలసిపోయినట్లు వాళ్లకు అనిపించిందని పేర్కొంది. ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ ప్రకటనలో తెలిపింది.